హరి నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. సరే నాన్న, నేను ఇల్లుని జాగ్రత్తగా చూసుకుంటా నాన్న. ఫ్రెండ్స్ ని పిలిచి ఇల్లంతా ఆగం చేయకు, అర్థమైందా? బుద్ధిగా చదువుకో. సరే నాన్న, నేను బుద్ధిగా చదువుకుంటా నాన్న. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. చదువుకోవడమా తొక్కనా? ఈరోజు మొత్తం నేను ఎంజాయ్ చేస్తా. ఇంట్లో నేను ఒక్కడినుంటే చెట్లైనా బోరే కొడుతుంది. ఎవరిని పిలుద్దాం? విక్రమ్ ఉన్నాడు కదా, విక్రమ్ ని పిలుద్దాం. హలో విక్రమ్, ఎక్కడున్నావురా? అరే నేను ఇప్పుడే లండన్ కి వచ్చినరా. లండన్ లో ఉన్నావా? అరే నిన్న ఇక్కడనే ఉన్నావు కదరా. లండన్ కి ఎప్పుడు పోయినావురా? అరే నీకు లండన్ అంటే తెలియదారా? లండన్ అంటే బాత్రూమ్ రా. నేను ఇప్పుడే మా బాత్రూమ్ కి వచ్చినరా. నీ జెడ్డి మొకమోడా, తొందరగా మా ఇంటికి వచ్చేయరా, ఆడుకుందాం రా. సరేరా వస్తున్నారా, 10 minutes లో మీ ఇంట్లో ఉంటారా? సరేరా, నేను వెయిట్ చేస్తారా, తొందరగా రారా. ఎస్ ఎస్, గుద్దు గుద్దు అని గుద్దు గుద్దు కొట్టి. అబ్బాచి అవుట్ అయినా. గంట అయిపోయింది, వీనికి ఫోన్ చేసి ఇంకా వస్తలేడేంది వీడు. నా దగ్గర పెన్ పెన్సిల్ ఉంది, నీకు కావాలంటే చెప్పు ప్రియా, ఇప్పిస్తా కొత్తది. ప్రియా ఒక 2 minutes హోల్డ్ లో ఉండవా? మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పురా హరి. అరే ఎంతసేపు రా? నేను తొందరగా రమ్మని చెప్పినా కదా, మర్చిపోయినా వీనికి వస్తా అని చెప్పినా కదా. అరే హరి, నేను ఒక 10 minutes లో అక్కడ ఉంటారా, నువ్వేం బాధపడకురా. అరే నువ్వు 10 నిమిషాలని గంట చేసినావురా ఆల్రెడీ. తొందరగా రారా, నాకు బోర్ కొడుతుందిరా ఇంట్లో. సరేరా వస్తున్నారా, ఇప్పుడు నిజంగానే బయలుదేరుతున్నారా? బాయ్ రా. సరేరా రారా తొందరగా. దీనికి ఫోన్ చేసిన చూడు. అమ్మో, ఇంట్లో 10 rupees దొరికినాయి, ఏమన్నా కొనుక్కొచ్చుకుందాం. డోర్ కొట్టి చప్పుడు చేయడేంది, దొంగోడొచ్చిండా ఏంది? వామ్మో. అరే హరిగా నేనేరా, డోర్ దియ్యిరా. నీ జెడ్డి మొకమోడా, నువ్వేనారా? వస్తున్నా ఉండ్రా. పిలవచ్చు కదరా, అట్లా సైలెంట్ గా డోర్ కొడతావేంద్రా? అరే సారీ రా. చెప్పురా విక్రమ్, ఎట్లున్నావురా? అరే అసలు ఎందుకు పిలిచినవురా హరి? నేను ఎంత బిజీగా ఉండే తెలుసారా? అరే ఎందుకు పిలిచినావంటవేంద్రా? నాకు ఇంట్లో బోర్ కొడుతుందిరా, అందుకనే పిలిచిండ్రా. అవునారా, సరేరా. అరే టీవీ చూద్దాం పారా, మనం టీవీలో బొమ్మలు చూద్దాం పారా, మంచి మంచి కార్టూన్లు వస్తాయిరా. బొమ్మలు చూద్దామరా? సరేరా పారా. పదరా, నా దగ్గర ఫుల్ సీడీలు ఉన్నాయిరా. టామ్ అండ్ జెర్రీ కొత్త సిరీస్ ఉందిరా, పదరా. వావ్, అరే హరి మీ టీవీ ఎంత పెద్దగున్నదిరా. అవునరా, పెద్దగున్నది కదరా మా టీవీ. మా టీవీలు అన్ని మంచిగా కనబడతాయిరా. అరే అంటే ఏంటిదిరా, మా టీవీ చిన్నగుంటదా? అరే నేను అన్నానా మీ టీవీ చిన్నదని? చప్పుడు చేయక చూడరా, నువ్వు మాట్లాడకరా ప్లీజ్ రా. అరే హరి ఒకసారి రిమోట్ ఇవ్వురా. సరేరా తీసుకోరా. అరే ఎందుకు పాజ్ చేసినవరా విక్రమ్? ప్లే చేయరా. అరే హరి నేను నిజంగా పాజ్ చేయలేరా, అదే ఆఫ్ అయిందిరా. ప్లే అయితే లేదా? ఏదో ఒకసారి రిమోట్ ఇచ్చిరా, తీసుకోరా. అరే ఎందుకు వస్తలేదురా? ఏం చేసినవరా విక్రమ్? అరే నన్నంటవేంద్రా హరి, నేనేం చేసిండ్రా? అరే నీకు అనవసరంగా రిమోట్ ఇచ్చిండ్రా, ఎందుకురా అట్లా చేసినావు? నీకు రిమోట్ ఇచ్చిన టీవీ ఆఫ్ అయిందిరా. అరే నువ్వు నన్ను అనకరా చెప్తున్నా, టీవీ వద్దని చెప్పిండ్రా అప్పుడు. అసలు ఎందుకు పెట్టినావురా టీవీ? ఎందుకు పెట్టినావంటవేంద్రా? ఇంట్లో ఏం చేస్తాంరా, టీవీ అయితే గంటలు గంటలు చూడొచ్చు కదరా. అది కూడా కరెక్టేరా, కానీ నువ్వు నన్ను అనకరా చెప్తున్నా. అయినాగా 10,000 టీవీకి ఎందుకురా అంత చేస్తున్నావు? ఇంకొకటి కొనిస్తాడు లేరా మీ డాడీ? అది 10,000 టీవీ కాదురా, 10 లక్షల టీవీరా. 10 లక్షలా? అవునరా, మా డాడీ నాకు చెప్పిండ్రా అసలు టీవీయే పెట్టద్దన్నారా, కానీ పెట్టిండ్రా నీ కోసం. వామ్మో, అంత కాస్ట్లీ టీవీ అయితే నేను ముందే వద్దని చెప్పేటోండ్రా. ఒకసారి రిమోట్ ఇరా తొందరగా. ఇగో తీసుకో. ఎందుకు ఆన్ అయితే లేదు? అరే రిమోట్ ఖరాబ్ అవుతుందిరా, అట్లా కొట్టకరా. మా ఇంట్లో టీవీని గిట్ల డబ్బా మీద కొడితే ఆన్ అవుతుందిరా. నేను కూడా అట్లనే కొట్టి చూస్తా, ఆగురా. టీవీని కొడతావా? అరే విక్రమ్ వద్దురా.
అరే ఏం చేసినావురా విక్రమ్? అది మీ ఇంట్లో ఉన్న డబ్బా టీవీ అనుకుంటున్నావారా? పెద్ద టీవీరా, ఇట్లా ముట్టుకుంటే పగిలిపోతదిరా అది. అరే సారీ రా హరి. అరే నిన్ను ఎవడు కొట్టమన్నారా అసలు? మా డాడీకి ఏం సమాధానం చెప్పాలరా నేను? అరే నిన్ను అనవసరంగా పిలిచిండ్రా నేను విక్రమ్ గా. అరే ఇంకోసారి కొట్టి చూస్తారా ఆన్ అవుతుందేమో. అరే నువ్వు ఫస్ట్ ఆడ నిలబడకిట్రా. పెద్ద ఘనకార్యం చేసి కూర్చున్నావు. అరే హరి ఏడవకరా. మా డాడీ అప్పుడే చెప్పిండు పూర్తిగా చదువుకోమని. అయ్యో అరే గట్ల సప్పుడు ఎక్క కూర్చుంటావేంద్రా? ఏదో ఒకటి చెప్పురా. సరేరా నేను నీకు ఒక మంచి ఐడియా ఇస్తారా. ఐడియానా? అరే చెప్పురా తొందరగా. ఏం ఐడియానో? అరే ఏం లేదురా, మీ పక్కింటి అంకుల్ కి కూడా సేమ్ టీవీ కదరా? అవునరా, వాళ్ళది కూడా సేమ్ టీవీరా. అయితే ఆ టీవీ తెచ్చి ఇక్కడ పెడదాం రా. అరే ఇట్లాంటి చెత్త ఐడియాలు ఇయ్యకరా నువ్వు. ఆ టీవీ ఎట్లా తీసుకొస్తావురా? అయితే సారీ రా, నా దగ్గర ఏం ఐడియాలు లేవురా. చీనీ ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక నేను బుక్ అయినట్టే డాడీ దగ్గర. వమ్మో డాడీ వచ్చిండా? అరే హరి నేను పోతారా తొందరగా, ఏదో ఒకటి చెప్పురా. మీ డాడీ నన్ను చూస్తే ఇక అంతే సంగతులు రా. అరే నిన్ను చూస్తే దంచుతారా, ఇంటెనక నుంచి వెళ్ళిపోరా తొందరగా. సరేరా పై ఎత్తరా, బాయ్ రా. పోరా పో పో పో. ఇప్పుడు డాడీకి ఏం సమాధానం చెప్పాలి? హరే నాన్న వస్తున్నా నాన్న. ఏమైందిరా హరి, ఎంతసేపు రా డోర్ తీయడానికి? నాన్న ఇంత తొందరగా వచ్చినవేంది నాన్న? హాఫ్ డేనా నాన్న? హాఫ్ డేనే వచ్చినా కదరా, అలా హాఫ్ డేనా అని అడుగుతావేంద్రా? పోయి గీజర్ ఆన్ చేయపో, నేను ఫ్రెష్ గా స్నానం చేసి టీవీ చూడాలి. నువ్వు సేమ్ వచ్చిందో ఏంటో ఈ రోజు అసలు. సరే నాన్న. ఏం చేయాలి ఇప్పుడు? డాడీ టీవీ ఆన్ చేస్తే నా బ్యాండ్ బాజా అవుతుంది. అరే హరి ఒకసారి టీవీ ఆన్ చేసి పోదురా, బ్రేకింగ్ న్యూస్ అంటా ఏదో.